మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, నూతన సంవత్సరంలో ప్రవేశించి మూడో దినంలో దేవుడు మనందరినీ కూడా నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ 2024 సంవత్సరంలో ఏ రీతిగా జీవించాలో దేవుని వాక్యం హృదయ కలము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ వాక్యము హృదయ కలము దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రైజింగ్ టువర్డ్స్ ద గోల్, ప్రైజింగ్ టువర్డ్స్ ద గోల్. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రైజింగ్ టువర్డ్స్ ద గోల్. మనము మన నిత్య మార్గంలో లేదా మన గమ్యానికి చేరుకోవాలంటే ఏమి చేయాలనేది హృదయ కలము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మన గమ్యాలకు చేరుకోవాలి. ఒక దినము మనం ఈ లోక ప్రయాణంలో ఎక్కడో అక్కడ ముగించవలసి వచ్చినప్పుడు మన గమ్యాన్ని ఏ రీతిగా ముగిస్తున్నాము, మనం ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవించి మన ఒక లక్ష్యాన్ని ఏ రీతిగా సాధించగలుగుతాము అని హృదయ కాలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యము మనం సాధించుకోవాలంటే ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాలి అనేది హృదయ కాలము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రాముఖ్యమైన ఈ సందేశాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి మరి వాక్యానుసారంగా మనము విన్న వాక్యాన్ని మనల్ని మనం అత్తుకొని వాక్యానుసారంగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డలకు ఉద్దేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మన లక్ష్యానికి మనం చేరుకోవాలంటే మనం అందరితో ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనము, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలి కలిగిన మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతములు ధరించుకునండి. హల్లెలూయా. ఈ 12వ వచనంలో, ఈ కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయం 12వ వచనంలో 5 అంశాల గురించి ఈ 12వ వచనంలో రాయబడినది. దేవుని సంఘం, దేవుని ప్రజలరా, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులకు తగినట్టుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదటగా మీరు జాలి కలిగిన మనసు, మన హృదయము మనం జాలి కలిగి ఒకరి పట్ల ఒకరు మరి ప్రేమించే బిడ్డలుగా, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండోది ఏమంటున్నదంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలనేది రెండోది తెలియజేస్తుంది. మూడోది ఏం తెలియజేస్తున్నదంటే వినయము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, వినయము. మనము మంచి ప్రవక్తన కలిగి, మనం మంచి జీవితం కలిగి, పెద్దలకు లోబడి మంచి మర్యాదపూర్వకంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నాలుగోది చూసినట్టయితే సాత్వికము కలిగి జీవించాలనేది నాలుగోది తెలియజే. ఐదవది ఏం తెలియజేస్తుందంటే దీర్ఘశాంతము ధరించుకునండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క 5 మనం ఈ నూతన సంవత్సరంలో ధరించుకున్నట్టయితే మన ఒక జీవితాలు నూతన సంవత్సరంగా నూతన జీవితాన్ని ప్రారంభించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఏర్పరచబడిన వారమైతే ఈ 5 లక్షణాలు మన జీవితంలో మనల్ని మనము ఏర్పాటు చేసుకొని మనం ఇతరుల పట్ల మంచి దయగలిగిన మనసు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జాలి కలిగిన మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతములు ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకని ఎడల ఒకడు సహించి మరి ఒకరిని ఒకడు క్షమించుకునండి అనే మాట తెలియజేస్తుంది. క్షమాపణ అన్నది ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల చాలా ప్రాముఖ్యమైనది. గత సంవత్సరము ఎవరినైతే నువ్వు క్షమించలేకపోయినావో 2023 సంవత్సరము, ఈ సంవత్సరము ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి, ఒకవేళ మీకు ఎవరైనా హాని చేసినా కానీ వారిని క్షమించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులని క్షమించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ
దేవుని సంగమా దేవుని ప్రజలారా, గత సంవత్సరం అంతా కూడా ఆయాసముతో కోపముతో నువ్వు రగిలిపోయినావేమో. ఈ నూతన సంవత్సరంలో మరి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు జాలి కలిగి, ఒకరి పట్ల ఒకరు మరి ప్రేమ మనసు కలిగి జీవించి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి జీవించండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు కూడా మన అందరినీ కూడా క్షమించాడనే మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 13 వచ్చాము. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకని ఎడల ఒకడు సహించి ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన గలవాడు గనుక మీరు కూడా క్షమించండి. దేవాది దేవుడు మనల్ని క్షమించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాలను క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, క్షమించగలిగే హృదయం నీకు కావాలి. అందుకే ప్రాముఖ్యంగా పైన 5 అంశాలు ఈ హృదయకాలం మనతో మాట్లాడిన మాటలు మనం చూసినట్టయితే జాలి కలిగే మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోనండి అని మాటలు మనం విన్నప్పుడు మనము ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకవేళ మనకు ఎవరైనా హాని చేసినా కానీ వారిని క్షమించే హృదయం నీకు కావాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రభు మేము క్షమించినలాగున మీరు కూడా క్షమించండి. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని క్షమించాడు, మన పాపాలను క్షమించాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ మనకు ఎవరైనా హాని చేసినా కానీ మరి 2023 సంవత్సరం నుంచి అదే కోపము, అదే అసూయ పెట్టుకొని 2024 సంవత్సరంలో ప్రవేశించకూడదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు మనల్ని క్షమించిన ప్రకారము మనం ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 14 వచ్చాము. వీటినన్నిటిపైన పరిపూర్ణత, అనుబంధము, ప్రేమను ధరించుకోనండి. ప్రియ దేవుని సంగమా దేవుని అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి. ప్రేమ అన్ని విషయములలో గొప్పది. దేవుని సంగమా దేవుని ప్రజల ప్రేమ మరి కలిగి అనేకులను మరి క్షమించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేసిన ప్రకారం హృదయకాలం కూడా మనమందరం కూడా మనం క్షమించి బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేసిన ప్రకారం ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు మరి మంచి దేవుడిచ్చిన సమాధానాన్ని కలిగి జీవించాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ 3 కలిగి ఉండాలి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ, సమాధానం కలిగి జీవించాలనేది ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు తెలియజేస్తున్న మాటలు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలనీయుండి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము, ప్రభు యేసు క్రీస్తు మనకు అనుగ్రహించిన సమాధానము, నిత్య సమాధానము మన జీవితాలలో ఎప్పుడు కూడా ఆ సమాధానాన్ని మన జీవితంలో ఏలినివ్వండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి. ఇందుకొరకు మీరు ఏక శరీరంగా పిలువబడితే. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మరి కృతజ్ఞతలు అయి ఉండండి. ఒక్కొక్క వచనము చాలా ప్రాముఖ్యమైన సందేశము హృదయకాలము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ఈ 15వ వచనంలో చూసినట్టయితే, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలనివ్వడి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలు అయి ఉండండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనమందరం కూడా ఏక శరీరంలో ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు శరీరంలో మనము బలలో పాలు పంచుకున్నప్పుడు, ఆ రక్త మాంసంలో మనం పాలు పంచుకుంటున్నాం, మన శరీరంలో రక్తంలో మనం పాలు పంచుకున్నప్పుడు ఏ రీతి అయితే ఏకంగా ఉన్నామో ఆ రీతిగానే మనం అందరం కూడా ఏకంగా కలిగి
సహోదరులు ఐక్యంగా ఉండడం ఎంతో మనోహరం అని దేవుని వాక్యము తెలియజేసినప్పుడు, కుటుంబము ఐక్యంగా ఉండడం ఎంతో మంచిది, సంఘము ఐక్యంగా ఉండడం ఎంతో మంచిది. ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం, నెమ్మది కలిగి జీవించాలనేది ఈ 2024లో దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ఆనాడు యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులకు తాను కన్మపరుచుకున్న విధానం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటగా శిష్యులతో యేసు ప్రభు పలికిన మాట, మీ అందరికీ సమాధానము కలుగును గాక. దేవుడు మనకిచ్చిన సమాధానం ఈ 2024 సంవత్సరంలో మనకందరికీ కూడా దేవుడు గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. మనందరినీ కూడా ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడిచ్చిన సమాధానాన్ని మనము ఆ సమాధానం కలిగి, ఆ సమాధానంతో ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించడమే దేవుని యొక్క బిడ్డల ఒక ఉద్దేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రెజెంట్ టువర్డ్స్ గోల్. మన లక్ష్యము మనం వెళ్ళాలంటే మనం సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, సాత్వికము కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో ఇవన్నీ కూడా ధరించుకొని మన ఒక లక్ష్యానికి మనం ముందుకు వెళ్ళాలంటే, ఇవన్నీ పొందుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మన లక్ష్యంలో మనం విజయం సాధిస్తాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఆశీర్వాదకు కర్తలవుటకు పిలువబడ్డాము అన్న సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన పత్రికలో చూసినట్టయితే, పేతురు రాసిన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనందరం కూడా ఆశీర్వాదకు కర్తలు అయ్యకు దేవుడు మనల్ని పిలిచాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఈ 2024 సంవత్సరంలో మనమందరం కూడా ఆశీర్వాదంకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ, ఆశీర్వాదంకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, మనం అందరం కూడా ఆశీర్వాదంకు కర్తలకు అవుటకు దేవుడు మనల్ని పిలిచాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, గనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించుడే. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి అనే మాట పట్ల ఒకరు శత్రువులో అయినా కానీ శత్రువులని సైతము వారి కొరకు ప్రార్థన చేయడమే దేవుని యొక్క బిడ్డల ఒక ఉద్దేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను వాళ్ళని శత్రువుని ప్రేమించు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ హృదయ కాలము దేవుని వాక్యం ఇచ్చిన మనం అందరం కూడా ఈ 2024 సంవత్సరంలో ఒక మంచి మనస్సాక్షి కలిగి, ఒక మంచి పోరాటం పోరాడి, మంచి ఒక గోల్లో మనం ప్రవేశించాలి అంటే మొదటగా మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు హెచ్చించబడతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ 2024 సంవత్సరంలో ఒకవేళ ఇంకా నీ మనసు ఆయాసం కలిగి, దుఃఖం కలిగి, బాధ కలిగి ఉన్నదా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరచు. నీ ఆయాసము, దుఃఖము అవన్నీ కూడా దేవుడు తీసేస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం దేవునిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే సంగీతముతో, పాటలు పాడుతూ దేవునిని మహిమపరచాలి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనం దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుడు. అందుకే ఈ 2024 సంవత్సరంలో మనందరినీ కూడా ప్రవేశింపచేశాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తున్న మాట ఏంటంటే, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పదములతో ఒకరినొకడు బోధించుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యము ఈ 2024 సంవత్సరంలో ఈ 3వ దినంలో మనం ఉంటుండగా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా పరవకూడదు దేవుని వాక్యం ఏ రీతి అయితే చెప్తుందో ఆ రీతిగా మనము దేవుని గణపరుస్తూ మనం అనేకల మధ్యలో పాటలు పాడుతూ సంతోషముతోని
దేవుని మనస్సును కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సర్గపా దేవుని ప్రజల చూసినట్టయితే సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పదములతో ఒకరినొకడు బోధించుకోండి. ఆత్మ సంబంధమైన పదములు, పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ, దేవుడు చేసిన మేళ్లను తెలియజేస్తూ, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లినా కొలదే మనం ఒక సాక్ష్యాన్ని కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సర్గపా దేవుని ప్రజ మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఒక ప్రణాళిక చేత మరి ఈ 2024 సంవత్సరంలో మనల్ని అందరినీ కూడా ప్రవేశింపజేశాడు. దేవుని కొరకు జీవించడానికి, దేవుని యొక్క వాక్యంలో ఎదగడానికి, వాక్యము అనేకులకు తెలియచేయడానికి, మనం విన్న వాక్యంను ఇతరులకు యేసు ప్రభుని పరిచయం చేసే బిడ్డలుగా ఈ 2024 సంవత్సరం సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని మన పక్షాన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పదములతో ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానము క్రీస్తు వాక్యంలో సమృద్ధిగా నివసించుడి. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైన సందేశము. ఈ 2024 సంవత్సరంలో ఈ 3వ దినంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సర్గపా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆత్మ సంబంధమైన పదములతో ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధమైన జ్ఞానము చేత క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా దేవుని వాక్యము, విన్న వాక్యము మన హృదయంలో మనం భద్రపరుచుకుంటూ ఆ వాక్యము అనేకులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలనేది దేవుడు మన పట్ల ఒక ప్రణాళికతో కలిగి ఈ 2024 సంవత్సరంలో నిన్ను నన్ను దేవుడు ప్రవేశింపచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. దేవుని సర్గపా దేవుని ప్రజలరా, దేవుని వాక్యము తెలియజేసిన ప్రకారము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము హృదయ కాలంలో ఇవ్వగానే ఈ 2024 సంవత్సరం కొద్దిసేపు వాక్యము ధ్యానించి ప్రార్థన చేసుకొని మీ దినాలు ప్రారంభించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తమై కలవరి శిలువలో యేసు ప్రభు చనిపోయి మనము చెల్లించవలసిన ఆ వెల అన్నది యేసయ్య మన కొరకు చెల్లించాడు. మనం పొందవలసిన శ్రమ యేసయ్య శ్రమ పొందుకున్నాడు. ప్రియ దేవుని సర్గపా దేవుని ప్రజలరా, మనమందరం కూడా విడిపించబడ్డాము. మనందరికీ దేవుడు విడుదల అనుగ్రహించాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అందుకే దేవుని వాక్యం సమస్త విధములైన జ్ఞానము చేత క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని, క్రియ చేతన గాని. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం ఈ 2024 సంవత్సరంలో మాట చేతన కానీ, క్రియ చేతన కానీ, మనం ఎవరికైనా మాట చేతనైనా ఆ బిడ్డలను బలపరిచే బిడ్డలుగా ఉండాలి. క్రియ చేత ఎవరికైనా సాయం చేసే బిడ్డలుగా ఉండాలి. అనాథలుగా ఉన్న బిడ్డలకు సాయం చేయడం, విధ్వరాలకు సాయం చేయడం, అలాగే మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఇతరులకు సాయం చేసే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరియు మాట చేతన కానీ, క్రియ చేతన గాని మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తము ఆయన పేరిట చేయండి. హల్లెలూయా. సమస్తము ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట చేయండి. మనం ఏమి చేసినా కానీ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, మనం చేసే పనులు దేవుని ఘనపరిచే బిడ్డలుగా, మనం చేసే ప్రతి ఆలోచన దేవుని కొరకు ఉండే ఆలోచనగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం హృదయ కలబరకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని సర్గపా దేవుని ప్రజల, మరియు మాట చేతన గాని, క్రియ చేతన గాని మరి ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన పేరిట చేయండి. ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన పేరిట చేయండి. హల్లెలూయా. మనం ఏది చేసినా తండ్రి అయిన దేవుడు పేరిట, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనం చేయాలనేది దేవుని యొక్క వాక్యము. మంచి కార్యాలు చేసినప్పుడు దేవుడు పరలోకంలో
తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన వైపు చూసినప్పుడు నా కుమారుడు ఎంతో మంచి పని చేశాడు, నా కుమార్తె ఎంతో మంచి పని చేసిందని దేవుడు ఆనందించేలాగా మనం జీవించాలి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా మంచి మనస్సాక్షి కలిగి, మంచి హృదయాన్ని కలిగి, దీర్ఘశాంతం కలిగి, సాత్వికం కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, యేసు ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలనేది దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ కాలం దేవుడి వాక్యం ద్వారా మీ అందరితో కూడా మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. 2024 సంవత్సరంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేసినట్టు మీరు జాలి కలిగిన మనసు, దీర్ఘశాంతము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకునండి. ఒకరిని పట్ల ఒకడు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, యేసు ప్రభు మనల్ని క్షమించిన ప్రకారము మనం ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలనే దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము ఆ రీతిగా మీరు 2024 సంవత్సరంలో మీరు జీవించినట్లయితే ప్రెసింగ్ టువర్డ్స్ గోల్, మీ యొక్క గమ్యానికి మీరు చేరుకుంటారు. మీ యొక్క నిరీక్షణ మిమ్మల్ని నడిపిస్తుంది. మీ జీవితాలలో మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ గోల్ని చేయగలుగుతారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గమ్యానికి ఒక సంతోషంతో మనం చేరగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేయమని ప్రతి మాటలు కాలం దేవుడు మీ హృదయాలలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి మరి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు దినంలో స్తోత్రములైనా 2024 సంవత్సరంలో 3వ దినంలో నీ వాక్యము ద్వారా మరి ఎలా నైనా ప్రభా మా యొక్క గమ్యానికి మేము చేరుకోవాలనో, ఎలా మా యొక్క లక్ష్యాన్ని సాధించాలనో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని బలపరిచిన దేవా, నీకు వందనములు స్తోత్రములు. వాక్య బిడ్డలు కూడా నైనా 2024 సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా వారు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మంచి మనస్సాక్షి కలిగి, మంచి జాలి కలిగిన మనసు కలిగి, అలాగే సాత్వికము, దయాలత్వము నాయన ప్రభా ఇవన్నీ కూడా ధరించుకొని మరి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో సేవ చేస్తున్న ప్రతి క్రైస్తవుని సేవకులను కూడా దీవించి ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని, పరకాల్లో ఉన్న మందిరం నాయన ప్రభా దీవించి ఆశీర్వదించి 2024 సంవత్సరంలో గొప్ప సువార్త ప్రకటించడానికి, ఇంకా గొప్పగా నీ కార్యాలు చేయడానికి నాయన ప్రభా మరి నీ కృపలో మేము నీ యొక్క పనిముట్టులుగా పనిచేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీర్చి నైనా ప్రభా మా యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నారు. దాని ప్రభా ఈ రోజు అంతట్లో కూడా నైనా నీ గొప్ప సమాధానము, నీ కృపను మాపై, మా దేశంపై ఉంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు ఒక కృప, రక్షణ, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.